ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి వెయిట్ లాస్, హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేస్తున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నా. మంచి ఆరోగ్యం కావాలంటే 3 ముఖ్య విషయాలు మనకు కావాలి. అవి మీకు తెలిసినవే: ఆహారం, వ్యాయామం, నిద్ర. ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్. ప్రతిరోజు కనీసం 6 to 8 అవర్స్ నిద్రపోవాలండి. మినిమం కొంచెంసేపు అంటే 30 నిమిషాలైనా నడవాలి. ప్రస్తుతం నేను ఆహారం మీద దృష్టి పెడుతున్నాను. ఫుడ్లో కూడా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ చెప్తాను. మీకు కుదిరినవి ఫాలో అవ్వండి. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వారికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్తో బాధపడుతున్న వారికి, బరువు తగ్గాలనుకున్న వారికి, షుగర్, బీపీ, ఇంకా అదర్ హార్ట్ ప్రాబ్లమ్స్, కాళ్ళ నొప్పులు, ఇలా అనేక సమస్యలు ఉన్న వారికి ఇది యూజ్ అవుతుంది. నల్ల శనగలు లేక కాబూలి శనగలు అంటారు కదా, వాటిని నైట్ నానబెట్టేసి ఉదయం 5 to 10 minutes ఉడికించి అందులో ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసి, టొమాటోస్, చాట్ మసాలా, జీలకర్ర, వాము, ధనియాలు, సాల్ట్, నిమ్మరసం అన్నీ వేసి, కొన్ని జీడిపప్పు, బాదం పప్పు కూడా యాడ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి తినడమే. టేస్ట్ అయితే అమోఘమండి, చాలా ఆరోగ్యం కూడాను. ఎందుకంటే మనం ఆయిల్ ఏమీ వాడలేదు, అలాగే సాల్ట్ కూడా పెద్ద ఎక్కువగా వేయం కాబట్టి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. అలాగే శనగల ప్లేస్లో ఇంకో రోజు వేరుశనగ గుళ్ళు, మరొక రోజు అలసందలు, పెసలు, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ గింజల్ని వాడుకోవచ్చు. అయితే ఇంకొక ముఖ్య విషయం మీతో చెప్పాలండి. ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అసలు ఎలా తినాలి అంటే, ఫస్ట్ మనం 3 partsగా తినాలండి. ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి వెజిటబుల్ సలాడ్, అంటే కీరా, తర్వాత క్యారెట్, టొమాటో, ఆనియన్స్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిపైన కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి ఒక 2-3 drops ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకుని, మీకు ఇష్టమైతే కొంచెం ఆలివ్ ఆయిల్, ఒక 1 or 2 drops ఆలివ్ ఆయిల్ స్ప్రింకిల్ చేసి ఫస్ట్ 1 cup ఆఫ్ వెజిటబుల్ సలాడ్ మనం తినాలి. ఆ తర్వాత ప్రోటీన్ ఒక 1/4 cup తినాలండి. అంటే మీరు జనరల్గా మీ ఏ మెజర్ తీసుకుంటుంది, అంటే టోఫు కానీ, తర్వాత పన్నీర్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ ఏదో ఒకటి కంపల్సరీగా ప్రతి మీల్లో కూడా ఉండాలన్నమాట మనకి ప్రోటీన్. సో సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి ప్రోటీన్ తినాలి 1/4 cup. అలా థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా శనగలు లేక వేరుశనగలతో చాట్ మసాలా, అదేంటిది పెసలు, వీటన్నిటితోనూ ఆ చాట్ మసాలా ఒక 1/4 cup తినాలి. మీరు మా వెజిటబుల్స్ తిన్నారు, తర్వాత ప్రోటీన్ తినేటప్పటికే మీ స్టమక్ ఫుల్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి 1/4 cup తినేలోపే మీకు స్టమక్ ఫుల్ అయిపోయి మీరు స్టమక్ ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా మీరు హెల్తీగా, ఆయిల్లెస్గా, తర్వాత సాల్ట్ కూడా లేకుండా మంచి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ చేసి మరి మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుంటారని ఆశపడుతున్నాను. ట్రై చేస్తారా? ఎక్సలెంట్ రిజల్ట్స్ నేనైతే చూశానండి. అందుకే మీరు ట్రై చేయండి, హెల్తీగా, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. బై.